Step into Value Zone. Value Zone. Hypermart. Buttoncheru. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనతో పాటు నందకుమార్ ఉన్నారు. నందకుమార్ అనొచ్చా లేకపోతే అలియాస్ 2023లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కొనుగోలుదారుడు అని చెప్పొచ్చా? మీరు అప్పుడే కంక్లూజన్కి రాకండి. సంచలనం అని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి 2023లో రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు నలుగురు ఓడిపోయారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కేసులో నేను నిందితున్నాను. ఓకే, వీళ్ళని ఎరవేయటానికి వీళ్ళ వెనకున్న స్వర అంటే మీరని చెప్తారా లేకపోతే మీ వెనక ఎవరైనా ఉన్నారా? దాసోజి శ్రవణ్ గారండి. సార్ ఇక్కడ సినిమా స్టోరీ చెప్పొద్దు, ఉన్న వాస్తవాలు చెప్పండి. మిమ్మల్ని చాలామంది హైదరాబాద్ కమల్ హాసన్ కూడా అంటుంటారు. మిమ్మల్ని కూడా ఇద్దరు కమలాసన్లే ఉన్నారు అక్కడ. ఎందుకంటే అంటే నిత్యం మీడియాలో ఏదో ఒక న్యూస్తో ఎప్పుడు జనానికి కనిపించాలి. ఫస్ట్ అండ్ లాస్ట్ కాంట్రవర్సీ ఇదేనండి. బుద్ధి వచ్చిందా సార్? హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనతో పాటు నందకుమార్ ఉన్నారు. నందకుమార్ అనొచ్చా లేకపోతే అలియాస్ 2023లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కొనుగోలుదారుడు అని చెప్పొచ్చా? మీరు అప్పుడే కంక్లూజన్కి రాకండి. ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి 2023లో రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు నలుగురు ఓడిపోయారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కేసులో నేను నిందితున్నాను. ఓకే, వీళ్ళని ఎరవేయటానికి వీళ్ళ వెనకున్న స్వర అంటే మీరని చెప్తారా లేకపోతే మీ వెనక ఎవరైనా ఉన్నారా? సింహయాజీ అతన్ని పరిచయం చేసింది దాసోజి శ్రవణ్ గారండి. సార్ ఇక్కడ సినిమా స్టోరీ చెప్పొద్దు, ఉన్న వాస్తవాలు చెప్పండి. మిమ్మల్ని చాలామంది హైదరాబాద్ కమల్ హాసన్ కూడా అంటుంటారు. మిమ్మల్ని కూడా ఇద్దరు కమలాసన్లే ఉన్నారు అక్కడ. ఎందుకంటే అంటే నిత్యం మీడియాలో ఏదో ఒక న్యూస్తో ఎప్పుడు జనానికి కనిపించాలి. ఫస్ట్ అండ్ లాస్ట్ కాంట్రవర్సీ ఇదేనండి. బుద్ధి వచ్చిందా సార్? హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనతో పాటు నందకుమార్ ఉన్నారు. నందకుమార్ అంటే 2023 క్యాలెండర్లో ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా ఏదో ఒక ఛానల్లో తిరుగుతున్న ఒక పేరని చెప్పుకోవచ్చు, అండ్ నలుగుతున్న ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నంద అనగానే మనందరికి గుర్తొచ్చేది బద్రీ సినిమాలో నేను నందా 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 మొనార్క్ అని చెప్తాడు కదా, అలాంటి ఒక మొనార్క్ అని చెప్పుకోవచ్చు. 2023లో 2024లో ఆయనకు కొంచెం ఉపశమనం ఉందా లేకపోతే ఇంకా అదే 2023లో కొట్లాడినట్టు ఇంకా కొట్లాడాల్సి వస్తుందా? ఆయన మాటలో తెలుసుకుందాం. సో నందకుమార్ గారు నమస్తే. నమస్తేనండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నందకుమార్ అనొచ్చా లేకపోతే అలియాస్ 2023లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కొనుగోలుదారుడు అని చెప్పొచ్చా? సార్ నందకుమార్ అందరు నందు అంటారు, మీరు కూడా నందు అనొచ్చండి, ప్రాబ్లం లేదు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుదారున్న అక్కడ మీకు ఇంతకుముందు కూడా చెప్పాము, బాధితున్నా నిందితున్నా అనేది తేల్చాల్సి ఉంది. ఇంకా మీరు అప్పుడే కంక్లూజన్కి రాకండి. అది తొందరలోనే దీంట్లో ఏం జరిగింది, బాధితున్నా నిందితున్న విషయం బయటకు వస్తుంది. ఇప్పటివరకు నా వరకు నేను బాధితుని అనుకుంటున్నాను. లోకం దృష్టిలో నిందితులు ఉండొచ్చు, అది ఇంకా కంక్లూజ్ కాకముందే మనము చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంతసేపు కూడా ఏ మీడియా హౌస్కి కూడా అడుగు పెట్టలేదు మీరు. అంటే బెదిరింపుల వల్ల అర్థం కాలేదు, లేకపోతే ఎవరైనా చంపేస్తారా, థ్రెప్ట్ ఉందా అని ఎక్కడికి రాలేదు, మాకైతే లేదు. 2023 ఎండింగ్లో ఒక్కసారిగా కాంగ్రెస్ మళ్ళీ గవర్నమెంట్లోకి రాగానే ఒక్కసారిగా బయటికి ప్రత్యక్షం అయిపోయారు. అన్ని చోట్ల కనిపిస్తున్నారు. జరిగిన దారుణమా లేకపోతే మీరు చేసిన దారుణమో అన్ని చోట్ల చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నిజంగా అది నిజంగా దారుణం జరిగిందా లేకపోతే దారుణంకి మీరే పాల్పడ్డారు? అక్కడ అసలుకి ఏం జరిగిందంటే ఏమని చెప్తారు? ఫస్ట్ ముందుగా మీరు అది జరిగే ముందుగా ఒకసారి ఇక్కడ ఫోటో కూడా మా వాళ్ళు డిస్ప్లే చేస్తారు. ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి 2023లో ఆ స్వామీజీ గారి పేరు ఏంటంటే అతను సింహయాజీ గారు అండి. రామచంద్ర భారతి గారు తిరుపతి వాస్తవ్యులు, వీరేమో ఢిల్లీ వాస్తవ్యులు. ఓకే, వారితో నాకు పరిచయం జరిగింది. ఓకే, దాని తర్వాత ఇదంతా కారణం వాళ్ళే అనమాట. పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు నలుగురు ఓడిపోయారు. ఇప్పుడు ఇంతకుముందు అప్పుడైతే ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఓటమి గెలుపులు ఇక కామనే కదండి. కానీ మీరు ఇంతకుముందు అడిగిన విధంగా ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు మీడియా ముందుకు ప్రత్యక్షమయ్యారు. ఎందుకు
ప్రాణభయం ఉందా లేదంటే ఇంకేదన్నా కారణాలు ఉన్నాయా అన్నారు. వాస్తవంగా జరిగింది ఏంటంటే అంటే నేనే కాదండి, నా మిత్రులు కానివ్వండి, నా ఫ్యామిలీ కానివ్వండి, అందరం చాలా భయభ్రాంతి జరిగింది అక్కడ. ఒక ఎమ్మెల్యే కేసులో నేను నిందితున్నాను. ఓకే, నిందితున్నా బాధితున్నా అది క్లియర్గా లేదు. ఓకే, అది అనివార్య కారణాల వల్ల నేను జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళాల్సి వచ్చింది. జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళినప్పుడు జరిగిన పరిణామాల వల్ల నేను చాలా సఫర్ అయ్యామండి. అంటే ఒకటే అండి, నా వల్ల నా ఫ్యామిలీ, నా భార్య, నా బాబు, మా ఫాదర్ మదర్, పెద్ద ఏజ్ వాళ్ళు, మా చుట్టా వాళ్ళు అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో రాలేను. మీరు అనుకున్నట్టు ప్రాణభయం కూడా ఉందండి నాకు. ఇప్పటికి కూడా నేను అన్ని మీడియా వాళ్ళకి చెప్పాను కూడా, నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. నన్ను ఎప్పుడైనా అంటే ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నారు థ్రెటనింగ్ కాల్స్ అంటే మీడియా ముందుకు వెళ్ళొద్దు, మాట్లాడొద్దు, మాట్లాడితే నిన్ను అంతం చేసేస్తాము అని రకరకాలుగా థ్రెటనింగ్ కాల్స్ ఇస్తున్నారు. సార్ నేనేమన్నాను, ఒకవేళ నేను మీడియా ముందుకు వెళ్ళి అసలు విషయం జరిగింది చెప్పకుంటే, మాట్లాడకుంటే నేను బతికినా చచ్చినట్టుగా సమానం. అందుకే నేను మీడియా ముందుకు వచ్చి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది చెప్పి దీంట్లో నేను నిర్దోషినా, ఇప్పుడు నేను నిర్దోషి అని చెప్పాను అనుకోండి నమ్మరు. సో అది కోర్టులో సుప్రీంకోర్టులో ఉన్నందువల్ల నేను దాని విషయాల్లో ఎక్కువ జోక్యం జరగకుండా నేను నాకు జరిగిన అన్యాయాన్ని నేను మీడియా ముందుకు వచ్చి అడుగుతున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఈ ఎమ్మెల్యే కేసు గురించి చెప్పాలంటే నేను అది కొద్దిగా కోర్టులో ఉంది మ్యాటర్ కాబట్టి నేను దాని గురించి తక్కువ మాట్లాడుతున్నాను. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడడం లేదు. అయితే ఒకటి అడుగుతాను చెప్పండి, వీళ్ళని ఎరవేయటానికి వీళ్ళ వెనకున్న స్వర అంటే మీరని చెప్తారా లేకపోతే మీ వెనక ఎవరైనా ఉన్నారా? సార్ ఇప్పుడు అక్కడ ప్రాథమికంగా జరిగింది ఏంటి, నందకుమార్ అనేవాడే దీంట్లో కీలకమైన వ్యక్తి. వీళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడారు, ఆ ఢిల్లీ రామచంద్రవారికి పరిచయం చేయించారు. ఆ ఢిల్లీ రామచంద్రవారికి అక్కడెక్కడో పరిచయాలు ఉన్నాయి అన్నదే అక్కడ మెయిన్ ఉన్న నింద అనుకోండి, ఆ కేసులో ఉన్న దానికి ప్రధాన అంశం. కానీ నాకు ఈ సింహయాజీ అతన్ని పరిచయం చేసింది దాసోజీ శ్రవణ్ గారండి. అప్పుడు తను బీజేపీలో ఉండే, అంతకుముందు కాంగ్రెస్ కదా, అంతకుముందు కాంగ్రెస్లో ఉండే, తర్వాత బీజేపీకి వచ్చాడు. తర్వాత తను మరలా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఓకే, తన గుడికి తను వెళ్ళిపోయారు. అతడు పరిచయం చేశాడు. అతడు పరిచయం చేసిన తర్వాత ఒకరోజు క్యాజువల్గా నాకు ఢిల్లీకి వెళ్ళాను. నాకు యాక్చువల్గా ఏంటంటే అండి, నాకు నేను హాస్పిటాలిటీ బిజినెస్ కాకుండా అంటే హోటల్స్ ఉన్నాయండి. నాకు సదరన్ స్పైస్ అనే బ్రాండ్ ఉంది, డక్కన్ కిచెన్ ఉంది, కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. సో బరిస్తా కాఫీ షాప్ ఇవన్నీ నేను రన్ చేసేవాడిని. నా వ్యాపారం చేసుకునేవాడిని. కేవలం రన్ చేసేవాళ్ళ లేకపోతే ఓనర్స్ వేరే ఉండి నాయని చెప్పుకుంటూ ఉంటారా? లేదు, అట్లా చెప్తే బయట అది కొంత ఉంది, ఆ నానుడు ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు నేను అసలు నిజాలు తెలపడానికి ఇప్పుడు వచ్చాను నేను ఇక్కడికి. వేరే వాళ్ళ హోటల్స్ నాదెందుకని చెప్పుకుంటారండి. ఇప్పుడు సితారా హోటల్ నాదని చెప్పానని చెప్పలే కదా. సదరన్ స్పైస్లో నేను వన్ ఆఫ్ ద పార్ట్నర్గా ఉన్నాను, దాంట్లో వేరే వాళ్ళు కూడా పార్ట్నర్స్గా ఉన్నారు. డక్కన్ కిచెన్లో కూడా మేము వేరేగా పార్ట్నర్స్ ఉన్నాము, బరిస్తాలో కూడా అన్ని దాంట్లో పార్ట్నర్స్గా ఉన్నాను. కంప్లీట్ నావే నేను ఎక్కడ చెప్పలేదు. కానీ ఇప్పుడు దాంట్లో జరిగింది ఏంటంటే, అక్కడ సింహయాజీ గారు పరిచయం చేయించినప్పుడు సింహయాజీ గారు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఏదో బ్రాహ్మణ సమితి ఉన్నప్పుడు ఏదో తీసుకెళ్లారు. అప్పుడు వారు నన్ను రామచంద్ర భారతి గారిని పరిచయం చేయడం జరిగింది. అక్కడ ఎందుకు పరిచయం చేయడం జరిగింది సార్, ఇక్కడ సినిమా స్టోరీ చెప్పొద్దు, ఎందుకంటే బయటకు వచ్చారు కాబట్టి ఉన్న వాస్తవాలు చెప్పండి సార్. నేను ప్రజలకు ఇప్పటికైనా తెలియాలి. నేను సినీ ఫీల్డ్ సంబంధించినవాడిని కాదు, నేను రియల్ జీవితంలో రియల్గా బతికేవాడిని. ఓకే, ఒక మధ్యతరగతి కుటుంబకుడిని. నేను సినిమా స్టోరీలు చెప్తే మీకు ఒక్క నిమిషంలో అర్థమైపోతుంది. మధ్యతరగతి కుటుంబం అయితే సదరన్ స్పైసీ ఎక్కడి నుంచి వస్తుంది, డెక్కన్ కిచెన్ అక్కడ వస్తుంది, బరిస్తా అక్కడ వస్తుంది. అవును సార్, హోటల్స్ ఉన్నంత మాత్రాల నేను మల్టీబిలియన్ చెప్పలే కదా. హోటల్స్లో పార్ట్నర్ అని చెప్పాను. దాంట్లో కష్టపడతాము, క్యాటరింగ్ చేస్తాము, కన్వెన్షన్స్ నడుపుతాము, రకరకాలుగా చేసి అందరితో పిఆర్ మెయింటైన్ చేయడము. ఆ పిఆర్ వల్ల బిజినెస్ జరుగుతుందని చెప్పి పిఆర్ మెయింటైన్ చేస్తాం. ఓకే, ఆ పిఆర్ఏ ఈరోజు షాప్ అయిందా, దానివల్ల లాభం అయిందా అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. ఓకే, మనం మాట్లాడేది ఇప్పుడు ఇక్కడ సింహయాజీ గారు మాకు పరిచయం అయ్యారు, దశోత్సవం గారు పరిచయం చేయించారు. వాళ్ళు అక్కడ నన్ను రామచంద్ర గారితో పరిచయం చేయించినప్పుడు నేను ఈ హాస్పిటాలిటీ బిజినెస్ చేసుకుంటూనే ఒక పాన్ మసాలా బ్రాండ్ తీసుకున్నామండి. ఎందుకంటే పాన్ మసాలా బిజినెస్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్, అంటే మొత్తం ఎక్కడ ఇండియన్స్ ఉంటే అక్కడ పాన్ మసాలా తింటారు. సో ఆ కాన్సెప్ట్లో నేను ఈ పాన్ మసాలా బ్రాండ్ కొనుక్కున్నాను. ఒకటి మా ఫ్రెండ్దే మాణిక్ చంద్ అనే కంపెనీ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నేను కొనుక్కోవడం జరిగింది. దాంట్లో నాకు రోహిత్ రెడ్డి గారి బ్రదర్ వాళ్ళంతా పార్ట్నర్స్ ఉన్నారు కొంతమంది. ఓకే, వాళ్ళ తర్వాత ఇంటర్ఫియర్ అయినప్పుడు వాళ్ళు 2 years తర్వాత అన్న ఇది మనం చేయలేము, ఈ బిజినెస్ మనకు సెట్ కాదు, మీరు దీన్ని అమ్మేయండి అని చెప్పి నా భుజస్కంధాల మీద పెట్టారు. ఎందుకంటే వాళ్ళని నేను పరిచయం చేసింది నేనే కాబట్టి అది అమ్మడం కూడా నా బాధ్యత అని చెప్పి నేను ఢిల్లీకి తిరగడం జరిగింది. అక్కడ ఒక పెద్ద బ్రాండ్ ఓనర్తో డిస్కషన్ గురించి ఢిల్లీకి వెళ్ళానండి. ఆ ఢిల్లీకి వెళ్ళే క్రమంలో నాకు రామచంద్ర భారతి గారు కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను అన్నందుకు నేను అతని మీటింగ్ అవ్వడం జరిగింది.
తర్వాత వాళ్ళు ఒక రోజు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చారు. వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి బయట హోటల్స్లో అట్లా తినరు కాబట్టి వారికి నేను మా ఇంట్లో వారికి భోజనం పెట్టించాము. ఆ క్రమంలో నేను అక్కడ అందరినీ పిలిచాను. అందులో నేను రోహిత్ రెడ్డి గారిని కూడా పిలిచి ఇట్లా స్వామీజీ వచ్చారు దర్శనం చేసుకోండి అని చెప్పాను. అప్పుడు తను రోహిత్ రెడ్డి గారు కూడా రావడము, దర్శనం చేసుకొని వెళ్ళిపోయే ముందు రామచంద్ర గారిని పరిచయం చేశాను. ఇతడు రామచంద్ర భారతి ఇట్లా గోఆశ్రమం ఉందంటే ఇతడికి లుకెమియా అనే ఒక వ్యాధి ఉంది, ఇతడికి కొద్దిగా ఆ గోమూత్రంతో ఇతడికి మెడిసిన్ ఉంది, మన వాళ్ళు ఎవరికైనా కావాలంటే చెప్పండి అని ఆ విధంగా పరిచయం చేసినాం. తను కూడా పరిచయం చేసుకొని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి తను నాకు కాల్ చేసి ఏంటి వీళ్ళు ఎవరైనా జస్ట్ మామూలుగా ఎంక్వైరీ చేశాడు. నేను దానికి సమాధానం చెప్పాను, అయిపోయింది అక్కడికి. తర్వాత నేను ఢిల్లీకి అక్టోబర్ 13, 14, 15లో ఢిల్లీలో ఈ పాన్ మసాలా మీటింగ్ నుంచి వెళ్ళానండి. అప్పుడు మళ్ళీ అక్కడ రామచంద్ర భారతి గారు నాకు కలవడం జరిగి అక్కడ నాకు కొంత డిస్కషన్ జరిగినప్పుడు తను వెంబడి నేను లంచ్కి వెళ్దాం పదంటే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అక్కడ తుషార్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. అతను కూడా కేరళలో హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. అక్కడ తనకి ఏదో మన హిందూ ధర్మంలో భారత్ ధర్మ జాగరణ అనే ఒక పార్టీ అధినేత, అతడు రాహుల్ గాంధీ పైన పోటీ చేసిన వ్యక్తి. ఆ విషయాలు నాకు అప్పుడే తెలిసాయి. నేను తర్వాత ఎవరు తుషార్ వెల్లంపల్లి అని చెప్పి జస్ట్ ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసాయి. అలా పరిచయం అయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసానండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా మేము రోహిత్ రెడ్డి గారు కలుస్తుంటాం కాబట్టి అన్న వెళ్ళి కలిసావా ఏంటి అదని చెప్తే కలిసారన్నా పర్లేదు అని చెప్పినప్పుడు తను ఒకరోజు నాకు కాన్ఫరెన్స్ కాల్ పెట్టమని చెప్పాడు. నేను తనకు రామచంద్ర భారతి కాన్ఫరెన్స్ కాల్ కలిపిన తర్వాత ఏదో వాళ్ళు రాజకీయంగా డిస్కస్ చేసుకున్నారు. దాని తర్వాత ఒకసారి డైరెక్ట్గా మీటింగ్ పెట్టండి, హైదరాబాద్ పిలవండి అని చెప్పినప్పుడు నేను వారిని హైదరాబాద్ పిలిచాను. హైదరాబాద్ పిలిచిన తర్వాత ఆ నలుగురిలో ఉన్న ఒక వ్యక్తే మూవ్ చేశారు అయితే. సో నాకు ఆ ముగ్గురు అప్పటికి ఎవరి పేరు లేవు. నాకు జస్ట్ రోహిత్ నా ఫ్రెండ్ కాబట్టి నేను రోహిత్ రెడ్డి గారినే నేను మాట్లాడడం జరిగింది. అప్పుడు తను హైదరాబాద్కు రామచంద్ర భారతి గారిని పిలిచినప్పుడు వాళ్ళు మా ఇంట్లో భోజనం చేసిన తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళామండి. ఫామ్ హౌస్ రండి అన్న, ఏంటంటే నేను ఆయన ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతున్నానంటే మీరు ఫామ్ హౌస్ రండి, ఇక్కడ కూర్చొని మనం మాట్లాడదాం, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, కొద్దిగా ఏం డిస్కషన్ చేద్దాం అన్నప్పుడు నేను రామచంద్ర భారతి గారు ఫామ్ హౌస్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు సింహయాజీ గారు కూడా తిరుపతి నుంచి రావడం జరిగింది. ఎందుకంటే గ్రానం ఉండే కాబట్టి ఆయన ఊరికి వెళ్ళారండి. వారు కూడా ఫామ్ హౌస్కి రావడం జరిగింది. నలుగురం మాట్లాడుకున్న క్రమంలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇంటర్ కావడం జరిగింది. ఇంటర్ అయిన తర్వాత మీకు ఆ ముగ్గురిని ఎవరు పిలిచారు? రోహిత్ రెడ్డి గారు పిలిచారు. పిలవలేదు? నాకు పరిచయమే వాళ్ళు, బట్ నేను పిలవలేదు. వాళ్ళు రోహిత్ రెడ్డి గారు పిలిచారు. రోహిత్ రెడ్డి గారు వచ్చారు. వాళ్ళు వచ్చి జనరల్ కూర్చున్నప్పుడు జనరల్ డిస్కషన్ జరుగుతున్నాయి. సో అక్కడ మాది ఏంటంటే ఒక సామ్రాజ్యలక్ష్మి పూజ చేద్దామనే కాన్సెప్ట్లో, ఎందుకంటే చాలా పెద్ద పూజ అండి సామ్రాజ్యలక్ష్మి అంటే, ఇట్స్ చాలా డబ్బుతో కూడుకున్నది. సో నేను కూడా ఏంటంటే అందరు ఎమ్మెల్యేలు ఇండస్ట్రియలిస్టులు అందరూ ఉంటే అందరం కొద్దిగా డబ్బులు వేసుకొని దానికి చాలా ఏనుగులు గుర్రాలు అలాంటితో చేస్తే మన తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది, తెలంగాణలో అందరికీ అన్ని విధాలుగా బాగుంటుంది అనే కాన్సెప్ట్తో సింహయాజీ గారు నాకు చెప్పడం జరిగింది. ఆ పూజకు కొద్దిగా మంది పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుంది అనే క్రమంలోనే మేము డిస్కషన్ చేశాము. తర్వాత పొలిటికల్ డిస్కషన్ కూడా జరిగాయి. తర్వాత అనుకోకుండా మీకు మిగతా సంఘటన అంతా తెలుసు. ఫామ్ హౌస్ ఎలా మారింది, అలా పోలీసు రావడము, మీడియా రావడము, దాని తర్వాత అది కంటిన్యూగా ప్లాన్డ్ సార్ ఇది. నిజంగా చెప్పండి, ఎందుకంటే మిమ్మల్ని చాలా మంది హైదరాబాద్ కమల్ హాసన్ కూడా అంటుంటారు. మిమ్మల్ని కూడా కమల్ హాసన్ కథని ఇలా మార్చగలరు, అంత బాగా హావభావాలు పలికించగలరు. సార్ నేనైతే యాక్టర్ని కాదండి, నేను నార్మల్ ఒక వ్యక్తిని, ఒక బిజినెస్ మ్యాన్ని. నాకు యాక్టింగ్ రాదు, నాకు రావాలంటే కూడా నేను చేయలేను యాక్టింగ్. ఫైనల్ కమల్ హాసన్ ఎవరు అంటారు దాంట్లో? అందరు కమల్ హాసన్లే ఉన్నారు అక్కడ, ఎందుకంటే చాలా మంచి యాక్టింగ్ చేశారు అందరూ. ఇప్పుడు నేను కమల్ హాసనా ఎవరు కమల్ హాసన్ అనేది తర్వాత తెలుస్తుందండి. ఎందుకంటే నేనైతే కమల్ హాసన్ కాదు, ఎందుకంటే నాకు అసలు ఉన్నట్టు చెప్పడం ఆటోమేటిక్గా వస్తుంది. నందు అంటే ఏంటంటే అవుట్ స్పోకెన్, నందు ఏది మనసులో పెట్టుకోడు, నందు ప్రతి ఒక్కటి బయట మాట్లాడతాడు అని చాలామంది భయపడతారు కూడా. నాకు అవుట్ స్పోకెన్ అయితే 100 కోట్లకు బేరం ఆడింది బయట చెప్పకుండా ఇక్కడ లోపల లాలిచ్చి ఆడారు కదా. 100 కోట్లతో బేరం ఆడామా, 100 కోట్లు ఉన్నాయా, 100 కోట్లు లేవా, అక్కడ 20 కోట్లు ఉన్నాయా అనేది మీరు అందరు టీవీలో చూశారండి. ప్రెస్లో 100 రోజులు ఒకరోజు కాదు కదండి ఈ సినిమా నడిచింది, 100 days సినిమా కదా. అక్టోబర్ 26కి స్టార్ట్ అయిన సినిమా జనవరి 26కి ఎండ్ అయ్యింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 100 days సినిమా నడిచింది. ఈ 100 daysలో రోజు పేపర్లో రావడము, టీవీలో రావడం జరిగింది. సో ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు, కానీ ఇప్పుడు అది సుప్రీంకోర్టు పరిధిలో ఎంక్వైరీ ఉంది. ఎలా ఎవిడెన్సెస్ ఏమున్నాయి, కాల్ రికార్డ్స్ ఏంటి, అసలు ఎవరు ఏంటి పాత్ర,
ఎవరు ఏం చేశారు, దీని వెనకాల ఎవరున్నారు, దీని నడిపింది ఎవరు, ఢిల్లీలో ఎవరు, గల్లీలో ఎవరు అని మొత్తం అంతా కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు మనమే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశామనుకోండి, అది మళ్ళీ కోర్టు ఉల్లంఘన జరుగుతుంది. కాబట్టి కోర్టుకు కొద్దిగా మనం ఆపర్చునిటీ ఇవ్వాలంటే వాళ్ళ పని మనం చేస్తే ఎట్లండి, పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేయాలి, కోర్టు పని కోర్టు వాళ్ళు చేయాలి. అది వాళ్ళు చేస్తున్నారు. అది ఎంక్వైరీ అయినప్పుడు దాంట్లో నిజానిజాలు బయటకు వస్తాయి. అంతవరకు నేను ఇప్పుడు సుమన్ టీవీకి వచ్చి మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కేసు అందరికీ తెలుసు, ఈ కేసు విషయాలు చాలాసార్లు చాలామంది మాట్లాడారు. ఓకే, ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటే కోర్టు ఉల్లంఘన వస్తుంది. కాబట్టి దీనికి ఇంటర్లింక్ ఉన్న నాకు ఏ విధంగా దీని తర్వాత ఈ కేసు వల్ల మీరు అన్నారు కదా నాకు ఎన్ని కోట్ల నష్టం జరిగింది, నా మీద ఆధారపడ ఒక 100 మంది 200 మందికి బ్రెడ్ అండ్ బటర్ పోయింది. అంటే కాల్ రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చాయి కదా సార్, మీరు మాట్లాడి అంటే కాల్ రికార్డింగ్స్ రోహిత్ గారు కూడా బయట పెట్టినట్టుంది. ఆ కాల్ రికార్డింగ్స్ ఎలా వచ్చాయి బయటకు అసలుకి? ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు ఇదే ఇన్వెస్టిగేషన్ తేరాల్సింది అదే. ఎందుకంటే తన కాల్ రికార్డింగ్స్ బయటకు వచ్చాయంటే ఇప్పుడు నేను మీకు ఫోన్ చేశాను అనుకోండి, మీరు రికార్డింగ్ చేసినప్పుడు మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటాయి. కానీ అక్కడ మా రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చాయి, రోహిత్ గారితో పాటుగా మావి కూడా బయటకు వచ్చాయి. సో అక్కడ ఏం జరిగింది అనేది నేను మొన్న కూడా చెప్పాను సార్, ఇది ఇందులో ఏ విధంగా నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అనేది నాకు అనుమానం ఉంది. సో ఆ విధంగా నేను చెప్పాను మొన్న మీడియా ముఖంగా అందరికీ చెప్పాను. దీని విషయంలో నేను డీజీపీ గారిని కలుస్తాను, అండ్ ఇప్పుడు ఆల్రెడీ మన ఉన్న స్టేట్లో ఉన్న పెద్దలందరినీ కలిసి దీని గురించి నా కాల్ రికార్డింగ్ అయ్యాయా, నా కాల్స్ బయటికి వచ్చాయి, అసలు ఆ వాయిస్ నాదేనా, వాయిస్ నాదైతే బయటికి ఎలా వచ్చింది, దీని విషయం మేము తెలుసుకోదలుచుకున్నాను. అంటే నిత్యం మీడియాలో ఏదో ఒక న్యూస్తో ఎప్పుడు జనానికి కనిపించాలి సార్. ఇప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలలో ఏ కాంట్రవర్సీ అండి, నా లైఫ్ ఒకదాని తర్వాత ఒకటి లేదు సార్, ఒక్కటే నా లైఫ్లో మొత్తం 49 ఇయర్స్. ఇప్పుడు నాకు ఈ 49 ఇయర్స్లో ఫస్ట్ అండ్ లాస్ట్ కాంట్రవర్సీ ఇదేనండి. దీని బదులు కాంట్రవర్సీ ఉండదు. ఎందుకంటే ఇది ఇందులో అనుకోకుండా నేను వచ్చిందా సార్, బుద్ధి రావడం కాదండి, అనుకోకుండా. అంటే ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కుతామండి, ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది, దానికి ఎవరేం చేయలేరు. మనం ట్రైన్ ఎక్కుతాం, ట్రైన్లో మనం యాక్సిడెంట్ అవుతుంది, అప్పుడు 3 months మనం హాస్పిటల్లో ఉండాల్సిందే. దాన్ని ఎవరిని బాధ్యతలు చేస్తాం, ట్రైన్ డ్రైవర్నా లేకుంటే ట్రాక్ మ్యాన్నా? ఆ విధంగా ఇందులో ఒక సంఘటన జరిగినప్పుడు నేను ఎవరిని బాధ్యతలు చేయను, అది నా కర్మ అనుకుంటాను. అంటే నాకు ఇలా జరగాల్సింది జరిగింది, నాకు జైలు జీవితం ఉండే చూశాను. అంటే జైల్లో కూడా ఏంటి చూడాలి కదండి, వాళ్ళు అక్కడ ఎలా ఉంటారు, అక్కడ ఎన్ని ఇబ్బందులు పడతారు. జైలుకి వెళ్ళినప్పుడు మనకు అసలు ఏంటంటే అసలు విషయాలు బయటపడతాయి. ఎన్ని రోజులు మనం జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళినప్పుడు అసలు మన వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు అనేది మనకు క్లారిటీ వస్తుందండి లైఫ్లో. ఎందుకంటే జైలు అంటే అందరు వెళ్ళారు, మహానుభావులు అందరు వెళ్ళారు జైల్లోకి. వెళ్ళిన వాళ్ళల్లా మహానుభావులు కాదు, వెళ్ళిన వాళ్ళు అట్ట కాదు. కానీ జైలుకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకు అక్కడ కూర్చున్నప్పుడు మనకు రియాలిటీ అంటే వాటి ఏంటి, ఎందుకయిందిరా అనే ఒక ఆలోచన తెలుస్తుంది. మనం తప్పు చేశామా, రైట్ చేశామా, ఎందుకు ఇది కారణం ఎందుకయింది అనేది జరుగుతుంది. 77 days వెళ్ళానండి. 77 days యాక్చువల్గా అయితే 77 జైల్లో. యాక్చువల్ 77 days కాదు, నా పైన 377 days ప్లాన్ ఉండే. ఆల్రెడీ పీడియాక్ట్ రెడీ చేశారు, పీడియాక్ట్ పెట్టడానికి చేశారు. కానీ అది లీగాలిటీగా ప్రకారం, ఎందుకంటే పీడియాక్ట్ పెట్టారంటే రకరకాల కేసులు ఉండాలి. సో రకరకాల కేసులు బుక్ చేశారు. కానీ అన్నీ నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడే బుక్ అయ్యాయి. కాబట్టి ఆ కేసులు సూటబుల్ కావు అన్నట్టుగానో లేదో ఇంకేదైనా కారణం ఉందా, అప్పుడే ఈడీ వచ్చింది నా కేసులోకి, అప్పుడే సిబిఐ కూడా వెళ్ళిపోయింది కేసు. ఈ సిబిఐ ఈడీ వచ్చినందుకు ఆ ప్రపోజల్ విత్డ్రా చేసుకున్నారా, లేకుంటే ఇంకేదైనా కారణమా, పీడియాక్ట్ పెట్టినా నిలబదనే కారణంతో ఆపారా తెలియదు. ఎందుకంటే ఈ పీడియాక్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే నందు బయటికి రావద్దు చెప్పాను కదండి. ఇప్పుడు నా హోటల్ డిస్మెంటల్ చేశారు. ఈ సురేష్ బాబు గారి దగ్గర అండ్ హీరో వెంకటేష్ గారి దగ్గర ఈ ప్రాపర్టీ తీసుకున్నానండి. అప్పుడు సురేష్ బాబు గారు అంటే ఒక గౌరవం ఉండేది నాకు. ఈ 1.5 year ఎక్స్పీరియన్స్లో మీరు రోజుకు ఒక మాట మార్చి పెంచిన రేట్లు. హీరో వెంకటేష్ గారు వచ్చి నేను అమ్ముతానండి, నాకు ఎంఓఈ చేస్తానంటే తీసుకుంటానన్నప్పుడు తను నాకు హీరో వెంకటేష్ గారితో కల్పించడం జరిగింది. తను రామానాయుడు స్టూడియోకి వెళ్ళి ఒక ఎంఓఈ ఇంటర్ అయ్యారు.